హాయ్ హలో అందరికీ. నేనైతే ఈవినింగ్ టైం మా బుచ్చిపాప కోసం అయితే ఒక చిన్న స్నాక్ రెసిపీ అయితే చేశాను. సో అది మీతో కూడా షేర్ చేస్తా చూడండి. ఫస్ట్ పొటాటోస్ని ఇలా కుక్కర్లో వేసుకొని నేనైతే బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టుకొని నెక్స్ట్ ఇలా మొత్తం అయితే ఇలా స్మాష్ చేసేసుకోవాలి పొటాటోస్ అంతా కూడా. దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ కార్న్‌ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకేమైతే వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కార్న్‌ఫ్లోర్ అయితే సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను నేను. నెక్స్ట్ దాంట్లో ఇంకా మనకు సరిపడా సాల్ట్, నెక్స్ట్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి నా దగ్గర, చిల్లీ ఫ్లేక్స్. నెక్స్ట్ ఇంకా నేనైతే ఆర్గన్జా కూడా యాడ్ చేశాను. సో మన దగ్గర అది ఫ్లేవర్ కోసం అనమాట అంతేను. లేకుంటే మన దగ్గర స్కిప్ అయితే చేయొచ్చు అనమాట. జస్ట్ నా దగ్గర అయితే ఉన్నింది అందుకని చెప్పి నేనైతే కొంచెం ఆర్గన్జా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకా కలర్ కోసం నేనైతే కారం అయితే వేసానమాట. కొంచెం కలర్ఫుల్గా బాగుంటుందని చెప్పి నేనైతే కారం అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకా ఇలా రోల్స్ లాగా చేసుకొని సన్న సన్న పీసెస్ కట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా మనం ఫోర్క్ తోటి ఇలా బైట్స్ లాగా అయితే ఇలా అయితే ప్రెస్ చేసుకుంటే చూసేదానికి బాగుంటాయి. పిల్లలు కూడా ఇలా ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఇంక ఇలా ఫోర్క్ తోటి ఇలా బైట్స్ లాగా అయితే చేసుకున్నాను అనమాట. దాన్ని నెక్స్ట్ ఇంకా మనం డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. సో చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఈజీగా సింపుల్గా అయితే అయిపోతుంది. ఖచ్చితంగా ఎవరైనా అయితే ట్రై చేయండి. పిల్లల కోసం ఈజీగా స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటుంది. దీన్ని మనం సాస్ తోటి కానీ దేనితో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. సో మా పాపకు కూడా అయితే చాలా అయితే ఎంజాయ్ చేసింది. చాలా బాగా అయితే తినిందనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే బాయ్. నా వీడియో కానీ ఎవరైనా చూసి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.